20 నుంచి ఇంగ్లాండ్‌తో 5 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆరంభం కానున్న విషయం తెలిసిందే. దీనికంటే ముందు ఇండియా ఏ జట్టు ఇంగ్లాండ్ లయన్స్‌తో 2 అనధికారిక టెస్ట్ మ్యాచ్‌లు నిర్వహించింది. రెండు మ్యాచ్‌లు కూడా డ్రామా ముగిశాయి. ఈ మ్యాచ్‌లో కొంతమంది భారత ఏ జట్టు ఆటగాళ్లు అద్భుతంగా రాణిస్తే మరికొందరు ఆటగాళ్లు నిరాశపరిచారు. వాళ్ళలో కొంతమంది టెస్ట్ టీమ్‌లో స్థానం సంపాదించారు. వాళ్ళు ఎవరు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ముందుగా బ్యాటర్‌లో కేఎల్ రాహుల్, కరుణ్ నాయర్, ధ్రువ జురేల్ అద్భుతంగా రాణిస్తున్నప్పటికీ మరి యువ ఓపెనర్ అయినటువంటి యశస్వి జైస్వాల్ నిరాశపరిచాడు. బౌలర్లో శార్దూల్ ఠాకూర్, ఖలీల్ అహ్మద్ నిరాశపరిచినప్పటికీ అన్షుల్ కాంబోజ్ అత్యంత అద్భుతంగా రాణించాడు. ఈ మ్యాచ్లో ఇండియా యువతరం చాలామంది ఆటగాళ్లు అరంగేట్రం చేస్తున్నారు. ఈ సిరీస్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ బ్రజ్బాల్ కాన్సెప్ట్తో భారత బౌలర్లను సుదీర్ఘంగా ఎదుర్కొనేందుకు అత్యంత స్ట్రాటజీ చేశారు. కానీ ఇంగ్లాండ్ యొక్క బ్రజ్బాల్ కాన్సెప్ట్ను భారత ఫ్రేస్తలను అత్యంత ఈజీగా ఎదుర్కోగలరని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్ కోచ్ అయినటువంటి బ్రెండన్ మెక్కలం టీమిండియాపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. ఇండియా ఈ సిరీస్ కోసం చాలా బాగా సన్నద్ధమైందని, అత్యంత అద్భుతంగా ప్రాక్టీస్ చేసిందని, భారత్ క్రికెట్కు అత్యంత ఇష్టమైన దేశమని అండ్ భారత్ ఈ టెస్ట్ సిరీస్లో అత్యంత యువ ఆటగాళ్లతో నిండి ఉందని కామెంట్ చేసినప్పటికీ భారత్ కోసం అధిక ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఇంగ్లాండ్ పేస్ దళం గురించి కానీ ఇండియా యువతరంతో నిండి ఉన్నప్పటికీ వాళ్ళ బౌలింగ్ దళం బ్యాటింగ్ను ఏ విధంగా ఎదుర్కోవాలో మా వద్ద వ్యూహాలు ఉన్నాయని చెప్పాడు. అదేవిధంగా ఇంగ్లాండ్ బౌలింగ్ దళం క్రిస్ వోక్స్ లాంటి అద్భుతమైన బౌలర్లు ఉన్నారు అని చెప్పాడు. ఈ విధంగా ఇంగ్లాండ్ ఇండియాపై ఈజీగా టెస్ట్ సిరీస్ని సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశాడు. సో